ప్రజా పిలుపు న్యూస్కి స్వాగతం. కోహిడ మండలంలోని శనిగారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ఎం మనోజ్ చౌదరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 6 నెలల క్రితం ఈ స్కూల్కి వచ్చినప్పుడు టీఎస్ఐజీ డైరెక్టర్తో మాట్లాడి సేల్స్ ఫోర్సెస్ సంస్థ, నిర్మాణ్ ఎన్జిఓ సంస్థ సహకారంతో 20 లక్షల రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మీ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కంప్యూటర్ ల్యాబ్ ద్వారా విద్యార్థులు అధికంగా లబ్ధి పొందేలా బోధన జరగాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు మీకు వచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మీకు ఉన్న ఇబ్బందులను పక్కన పెట్టి పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకొని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని, అర్థం కానప్పుడు ఖచ్చితంగా టీచర్స్కు ప్రశ్నలు వేసి తెలుసుకోవాలన్నారు. పరీక్షలలో మార్కులు ముఖ్యం కాదు, సబ్జెక్టును సంపూర్ణంగా అర్థం చేసుకొని నాలెడ్జ్ పెంచుకోవాలన్నారు. మేమంతా కష్టపడడంతోనే ఉన్నత స్థానానికి వచ్చామని, రేపు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయని, ఈ పరీక్షలో అందరూ పాస్ అయి 10 GP సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి, హుస్నాబాద్ ఆర్డీఓ రామ్మూర్తి, కోహెడ తహసీల్దార్ సురేఖ, ప్లానింగ్ అండ్ MIS కోఆర్డినేటర్ రామస్వామి, MEO పద్మయ్య, పాఠశాల HM సరళ, తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ డైరెక్టర్ అర్చన సురేష్, నిర్మాణ్ సేల్స్ ఫోర్సెస్ ఆర్గనైజేషన్స్ ప్రతినిధులు కిరణ్మయ్, మాధురి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు మనము ఈ ఇనాగ్రేషన్ ఏదైతే చేసుకున్నామో కంప్యూటర్ ల్యాబ్స్ కి సంబంధించి దానికి అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు ఒక 6 నెలల క్రితం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఫస్ట్ మీకు పోయినసారి నేను ఒకసారి స్కూల్కి వచ్చాను. వచ్చిన ఎగ్జాక్ట్ అదే రోజు ఇక్కడే బండి ఇక్కడ ఆగి ఉంది. కనీసం ఒక 10 నిమిషాల పాటు అర్చన సురేష్ గారితో ఆ రోజే ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా. ఎగ్జాక్ట్లీ ద సేమ్ డే శనిగారం స్కూల్కి వచ్చిన రోజు ఇక్కడ బండి ఆగి ఉన్నప్పుడు వారు ఫోన్ చేశారు అదే టైంకి. ఆ రోజు వారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ స్కూల్లో ఉన్నాము, ఇక్కడ ఏమన్నా ఇంప్రూవ్మెంట్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారా? రూరల్ ఏరియా, మాకు హై స్కూల్ ఉంది, ప్రిమైసెస్ బాగున్నాయి, లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి మీ వైపు నుంచి హెల్ప్ కావాలి అంటే వారు ఇమ్మీడియట్ గా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి డెఫినెట్ గా నేను ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, ప్రభుత్వం తరఫు నుంచి ప్రైవేట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటందరినీ కూడా గవర్నమెంట్ లో ఉన్న అఫీషియల్స్ కి లింక్ చేయటం నా బాధ్యత. డెఫినెట్ గా మీరు రూరల్ స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది అని అంటున్నారు కాబట్టి మీకు డెఫినెట్ గా ఒక కంపెనీ వారితో ఎవరితోటైనా మాట్లాడించి ఈ ప్రాజెక్ట్ ని టేకప్ చేద్దాము అన్నారు. అభినందనలు తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్ గా ఒక ప్రెజెంటేషన్ మీరు గనక ఈ స్కూల్ కి సంబంధించి కానీ మనం ఏం చెయ్యాలి అని అనుకుంటాం ప్రాజెక్ట్ సంబంధించి మీరు చెప్పగలిగితే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి ఆసక్తి చూపించి వచ్చి ఎస్టాబ్లిష్ చేయడానికి ఆస్కారం ఉందన్నారు. అదే రోజు మేము ఏం చేద్దాము అని డిఓ గారు, మేము, వారి టీంలో ప్లానింగ్ అండ్ MIS కోఆర్డినేటర్ రామస్వామి గారు డిస్కస్ చేసిన తర్వాత మనకి స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ కానీ
దానికి సంబంధించిన కోడింగ్ కావచ్చు, లాంగ్వేజెస్ కావచ్చు, దాని మీద బోధన అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది అన్న డిస్కషన్ జరిగింది. సబ్సిక్వెంట్ గా సేల్స్ ఫోర్స్ హెడ్ కిరణ్మయ్ గారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. వారితోటి ఒక దాదాపు అరగంట నుంచి గంట సేపటి వరకు డిస్కషన్ జరిగింది. సిద్దిపేట జిల్లాలో అసలు ఎన్ని డివిజన్స్ ఉన్నాయి, ఎన్ని స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడ టేకప్ చేస్తే బాగుంటుంది అని మనం చెప్పినప్పుడు వారి నుంచి కూడా వచ్చిన సజెషన్ ఏంటంటే, స్కూల్స్ మీరు టేకప్ చేస్తాము, ఏదైనా బెటర్ చేస్తాము అంటే డెఫినెట్ గా మా సైడ్ నుంచి 100% సపోర్ట్ ఉంటుంది అన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు దాదాపు ఒక 15 నుంచి 20 లక్షల రూపాయల ఖర్చు చేసి మీకు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేసి దానికి డబ్బులు ఇచ్చింది వారు. అదేవిధంగా మనకి ఈ ఎస్టాబ్లిష్ చేయడానికి ల్యాబ్స్ అనేది ఒక ఎన్జిఓ ఎవరైనా ఉంటే బాగుంటుంది. వాళ్ళ సైడ్ నుంచి అంటే ప్రొఫెషనల్ గా చేస్తారు, ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు, అండ్ వాళ్ళ ఫ్యూచర్ కమిట్మెంట్ కూడా ఉంటుంది. ఒక ఇన్స్ట్రక్టర్ ని పెట్టి మీకు ఆ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయడానికి కంటిన్యూయేషన్ లో కోడింగ్ కావచ్చు, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, వివిధ కంప్యూటర్ కోర్సెస్ కి సంబంధించిన బోధన కూడా వాళ్ళు కరెక్ట్ గా చేస్తారు అన్నప్పుడు నిర్మాణ్ వాళ్ళని అప్రోచ్ అయ్యాం. నిర్మాణ్ ఎన్జిఓ వాళ్ళు ఈ ప్రపోజల్ విన్నప్పుడు మేము దేశవ్యాప్తంగా చేస్తున్నాము, దేశవ్యాప్తంగా వివిధ స్కూల్స్ లో కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు, ఇతరత్ర డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తున్నాము, మీరు చెప్పిన స్కూల్స్ లో డెఫినెట్ గా మంచిగా చేసి ఆదర్శంగా ఉంచే విధంగా కూడా దాన్ని టేకప్ చేస్తాము అని వారి సైడ్ నుంచి కమిట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు మీరు చూసారు కంప్యూటర్ ల్యాబ్స్ ఎంత చక్కగా, మంచి పెయింటింగ్, అదే విధంగా కంప్యూటర్స్ కావచ్చు, మనకు ఒక ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్, ఒక టీవీ కూడా పెట్టారు. మొత్తం ఓవరాల్ అక్కడ చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. సో వారికి కూడా గట్టిగా చెప్పండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయటం ఒక ఎత్తు అయితే, దాని నుంచి మాక్సిమం యూటిలైజేషన్ చేసుకోవటము, నేర్చుకోవటము, అవతల వాళ్ళకి వ్యక్తం చేయటము, అది ఇంకొక ఎత్తు. మేము కంప్యూటర్ ల్యాబ్స్ వరకు ఇవ్వగలిగాము, మీకు ఒక ఇన్స్ట్రక్టర్ ని పెట్టగలిగాము, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఇక్కడ ఉన్న హెచ్ఎం కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, అదే విధంగా పిల్లలు కావచ్చు. టీచర్స్ షుడ్ ఎన్ష్యూర్ దట్ యు మానిటర్ అండ్ మేక్ ది బెస్ట్ యూజ్ అవుట్ ఆఫ్ ది రిసోర్సెస్ దట్ ఆర్ అవైలబుల్ విత్ యూ. స్టూడెంట్స్, మీకు వచ్చిన అవకాశం, ఆపర్చునిటీ ఎప్పుడైనా కానీ మనకి ఏమి లేదు అనే దాని మీద ఫోకస్ చేసేదానికంటే మన దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో దాన్ని ఏ విధంగా సద్వినియోగపరచుకోవచ్చు, ఏ విధంగా మనం దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకోవచ్చు. నేను తరచూ చెప్తా ఉంటాను, కష్టాలు, ఇబ్బందులని ఫోకస్ చేస్తూ వాటి గురించే ఆలోచిస్తే మీరు ఎప్పుడు అవే ఆలోచిస్తారు. మీరు లక్ష్యాన్ని గోల్ గా పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్యాన్ని చూస్తే మీకు ఓన్లీ లక్ష్యమే కనపడుతుంది. ఇబ్బందులు అందరికీ ఉంటాయి, మీకు ఉంటాయి, ఇతరత్ర మిగిలిన స్కూల్స్ లో చదివే పిల్లలకు ఉంటాయి. కానీ ఇబ్బందులను అధిగమించి మన లక్ష్యాన్ని మనం ఎలా సాధిస్తాము అన్నదే మన ధ్యేయం. ఆ గోల్ అనేది ఇందాక కూడా అన్నారు, డ్రీమ్ అనేది ఎప్పుడు కూడా చాలా పెద్దగా ఉండాలి, డ్రీమ్ బిగ్. మీకు వింగ్స్ ఆఫ్ ఫైర్ చదివారా? బుక్ ఎవరు రాశారు? పిల్లలు చెప్పాలి. కరెక్ట్. సో అందులో కూడా ఒక అంశం కానివ్వండి, ఒక పారాగ్రాఫ్ లో దీని మీద చాలా బ్యూటిఫుల్ గా రాశారు. ఒకవేళ మీరు మనసులో ఏదైనా అనుకుంటున్నారు అంటే, ఒక డ్రీమ్ అంటూ ఉంది అనుకుంటే, ఆ డ్రీమ్ ఎంత ఉన్నత స్థాయిది ఉండాలి, ఎంత పెద్దది ఉండాలంటే, మీకు ఒకవేళ ఆ డ్రీమ్ కూడా సాధించకపోయినా మీరు ఇంకొక ఏదో ఒక ఉన్నత పొజిషన్ లో అయినా ఉంటారు. అంత పెద్ద డ్రీమ్ ఉండాలి. నా డ్రీమ్ ఒక్కటే సరిపోదు, ఆ డ్రీమ్ కి కష్టపడే మనస్తత్వం ఉండాలి, అంత ఎఫర్ట్ పెట్టాలి, అంత హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు నేను కావచ్చు, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, ఈ రోజు ఈ స్థానంలో ఉన్నత స్థాయిలో ఉన్నాము అంటే అందరూ కూడా కష్టపడి వాళ్ళ జీవితాల్లో ఎంతో ఇబ్బందులు ఉన్నా కూడా దాన్ని అధిగమించి ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న వాళ్ళే. నేను గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుకున్నాను. సో గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్